everyone. If you're watching me for the first time, welcome to my channel. I'm Chandrika, and if you're my subscriber, thanks for watching me again. ఈరోజు నేను ఇంకొక బిగినర్స్ మేకప్ లుక్ క్రియేట్ చేశాను. అంటే లాస్ట్ టైం నేను శారీ మీదకి అండ్ కుర్తీ మీదకి కొంచెం ట్రెడిషనల్ మేకప్ లుక్ క్రియేట్ చేశాను కదా, ఈసారి వెస్ట్రన్ డ్రెస్ మీదకి క్రియేట్ చేశాను. అండ్ ఈ లుక్ వచ్చేసి స్మోకీ ఐ మేకప్ లుక్. సో గ్రీన్ కలర్ టాప్ వేసుకున్నాను కాబట్టి నేను గ్రీన్ కలర్ స్మోకీ ఐ క్రియేట్ చేశాను. స్మోకీ ఐ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇన్ కేస్ బిగినర్స్ అయితే. సో నేను ఈ లుక్ ఎలా క్రియేట్ చేశానో చూసేస్తారా మరి? లెట్స్ గెట్ ఇన్ టర్ వీడియో. ఓకే, ఫస్ట్ నేను బయోటిక్ బయో మార్నింగ్ నెక్టార్ మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నాను ఫేస్ అండ్ నెక్కి. యాజ్ ఆల్వేస్ మాయిశ్చరైజింగ్ చాలా ఇంపార్టెంట్ ఫేస్కి. సో ఫస్ట్ స్టెప్ అది మిస్ అవ్వద్దు. నెక్స్ట్ లిప్ మాయిశ్చరైజింగ్ కోసం బయో ఫ్రూట్ లిప్ బామ్ అప్లై చేస్తున్నాను. ఫస్ట్ ఐ మేకప్ కోసం ఐబ్రోస్ని సెట్ చేయడానికి మిస్ గోల్డ్ ఐ షాడో ప్యాలెట్ నుంచి ఈ బ్లాక్ కలర్ తీసుకుంటున్నాను. ఎందుకంటే నా ఐబ్రోస్ బ్లాక్ ఉంటాయి కాబట్టి నేను ఎక్కువ బ్లాకే అప్లై చేస్తాను. కొంతమందికి బ్రౌన్ ఇష్టమవుతుంది, సో బ్రౌన్ కూడా అప్లై చేయొచ్చు. బట్ నా ఐబ్రోస్ కొంచెం థిక్గా బ్లాక్ కలర్లో ఉంటాయి కాబట్టి నేను ఎప్పుడు బ్లాక్ ప్రిఫర్ చేస్తాను. నెక్స్ట్ ల్యాష్ బ్రష్తో ఒకసారి కోమ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఐ బేస్ కింద కన్సీలర్ అప్లై చేస్తున్నా, కిస్ బ్యూటీ కన్సీలర్. ఇది స్టిక్ కన్సీలర్. సో మొత్తం ఐలిడ్ అంతా అప్లై చేసేసి నెక్స్ట్ చిన్న బ్యూటీ బ్లెండర్తో బ్లెండ్ చేస్తున్నాను. బ్లెండ్ చేసేటప్పుడు చాలా స్మూత్గా స్లోగా చేసుకోవాలన్నమాట. నేను వీడియోలో కొంచెం ఫాస్ట్ పెట్టాను, బట్ చేసుకునేటప్పుడు కొంచెం స్లోగా చేసుకుంటే ఫినిష్ అది నీట్గా వస్తుంది. నెక్స్ట్ మనం అప్లై చేసిన కన్సీలర్ని సెట్ చేయడానికి కాంపాక్ట్ పౌడర్ అప్లై చేస్తున్నాను. కాంపాక్ట్ పౌడర్ కూడా ఫస్ట్ ట్యాప్ చేసి తర్వాత మనం కావాలంటే స్మచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్రియేట్ చేసేది స్మోకీ ఐ మేకప్ లుక్ కాబట్టి ఫస్ట్ ఐ షాడోతో స్టార్ట్ చేసేస్తున్నాను నేను. ఎందుకంటే స్మోకీ ఐకి బాగా ఎక్కువ ఫాల్ అవుట్ అది ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఐ మేకప్ చేసి తర్వాత ఫేస్ మేకప్ చేస్తాను నేను. సో ఫస్ట్ బ్లాక్ కలర్ తీసుకుని క్రీస్ పైన అప్లై చేస్తున్నాను అండ్ బ్లెండింగ్ బ్రష్తో అప్లై చేస్తున్నాను. బ్లెండ్ చేసేటప్పుడు సర్క్యులర్ మోషన్లో స్లోగా బ్లెండ్ చేసుకోవాలి, సో దట్ కలర్ అనేది మొత్తం డిఫ్యూజ్ అవుతుంది అనమాట. అండ్ అప్లై చేసేది నేను బ్లాక్ కలర్ కాబట్టి నేను చాలా లైట్గా తీసుకుని అప్లై చేస్తున్నాను. ఎందుకంటే బ్లాక్ ఐ షాడో చాలా పిగ్మెంటెడ్ ఉంటుంది. సో చాలా తక్కువ తీసుకుని బ్లెండ్ చేస్తున్నాను నేను దాన్ని. బ్లెండ్ చేసేటప్పుడు కొంచెం టైం తీసుకుని బ్లెండ్ చేయండి, సో దట్ నీట్గా వస్తుంది. నెక్స్ట్ నా ఐలిడ్ పైన సేమ్ బ్లాక్ కలర్ని ఫస్ట్ అప్లై చేస్తున్నాను. ఎందుకంటే మనం అప్లై చేసేది గ్రీన్ కలర్ కాబట్టి అది కొంచెం డార్క్గా కనిపించడానికి, అండ్ స్మోకీ ఐ ఎఫెక్ట్ అంటే కొంచెం డార్క్గా కనిపించాలి కదా కలర్స్. సో దానికోసం ఫస్ట్ నేను బ్లాక్ కలర్ అప్లై చేసి బేస్ కింద దానిపైన గ్రీన్ కలర్ అప్లై చేస్తాను. అండ్ నేను తీసుకున్న గ్రీన్ కలర్ కూడా చాలా లైట్ కలర్ అది కాబట్టి అంత ఎక్కువ కలర్ రాలేదు. సో దాని గురించి ఫస్ట్ నేను బ్లాక్ అప్లై చేశాను. ఫస్ట్ నేను మ్యాట్ అప్లై చేశాను గ్రీన్ కలర్. నెక్స్ట్ కొంచెం షిమ్మర్ అప్లై చేస్తున్నాను. మనకు కావాలంటే ఫింగర్తో కూడా అప్లై చేసుకోవచ్చు ఐ షాడో. నెక్స్ట్ గ్రీన్ అండ్ బ్లాక్ కలర్స్ రెండు కలపడానికి మళ్ళీ సేమ్ బ్లెండింగ్ బ్రష్ తీసుకుని ఒకసారి రెండు కలర్స్ని మిక్స్ చేశాను. నెక్స్ట్ ఐలైనర్ కొంచెం నేను థిక్గా వింగ్ లైనర్ డ్రా చేశాను. అండ్ ఈసారి నేను అప్లై చేసిన ఐలైనర్ ఐటెక్స్ది లిక్విడ్ ఐలైనర్ అప్లై చేస్తున్నాను ఈసారి, స్కెచ్ ఐలైనర్ కాదు. మనం కొంచెం డార్క్ కలర్స్ అప్లై చేసినప్పుడు లిక్విడ్ ఐలైనర్స్ అప్లై చేసుకుంటే బాగుంటుంది అనమాట. సో నా ఐలిడ్ పైన కొంచెం డార్క్ కలర్, ఆల్రెడీ బ్లాక్ కలర్ ఉంది అండ్ గ్రీన్ కలర్, సో రెండు మిక్స్డ్ కలర్ కాబట్టి నేను నేను లిక్విడ్ ఐలైనర్ అప్లై చేస్తున్నా. టాప్ పోర్షన్ అయిపోయింది ఐ మేకప్. సో ఇంకా కొంచెం కింద చేయాలి, బట్ దానికంటే ముందు నేను ఫేస్ మేకప్ చేసేసి మళ్ళీ ఫినిష్ చేస్తాను ఐ మేకప్. సో ఫస్ట్ ప్రైమర్ అప్లై చేస్తున్నాను ఫేస్కి అండ్ నెక్కి. నెక్స్ట్ నేను ఈసారి ఫౌండేషన్ అప్లై చేయట్లేదు, లాక్మీ 925 సీసీ క్రీమ్ అప్లై చేస్తున్నా. సో మొత్తం డాట్స్ పెట్టి నెక్స్ట్ ఫౌండేషన్ బ్రష్తో మొత్తం బ్లెండ్ చేస్తున్నా. ఫౌండేషన్ బ్లెండ్ చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా హార్ష్గా లైన్స్ అవి ఏం లేకుండా ఎక్కువగా ఫౌండేషన్ అది ఉండిపోకుండా నీట్గా బ్లెండ్ చేసుకోవాలి. అండ్ నెక్కి కూడా ఈవెన్గా.
ఫౌండేషన్ ఎక్కడైనా ఎక్సెస్ ఉన్నా లేదంటే హార్ష్ లైన్స్ ఉన్నా దాన్ని హైడ్ చేయడానికి బ్యూటీ బ్లెండర్తో మొత్తం బ్లెండ్ చేస్తున్నాను. నెక్స్ట్ కన్సీలర్ నేను లోటస్ కన్సీలర్ అప్లై చేస్తున్నాను అండర్ ఐస్కి, నోస్కి, అప్పర్ లిప్కి అండ్ ఫోర్ హెడ్కి. ఇంకా మనకి ఎక్కడెక్కడ డార్క్ స్పాట్స్ ఉన్నాయో అక్కడక్కడ అప్లై చేసుకోవచ్చు. ఈసారి నేను లిక్విడ్ కన్సీలర్ అప్లై చేస్తున్నాను అండ్ చిన్న బ్యూటీ బ్లెండర్తో మొత్తం బ్లెండ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఫౌండేషన్ని సెట్ చేయడానికి కాంపాక్ట్ అప్లై చేస్తున్నాను. పౌడర్ బ్రష్ తీసుకుని నెక్స్ట్ కాంటోరింగ్ కోసం కిస్ బ్యూటీ కాంటోర్ అండ్ హైలైటర్ ప్యాలెట్ నుంచి బ్రౌన్ కలర్ తీసుకుని చీక్ బోన్స్కి, జాలైన్, నోస్ అండ్ ఫోర్ హెడ్ని కాంటోర్ చేస్తున్నా. నోస్ కాంటోర్ చేసేటప్పుడు నేను మోస్ట్లీ ఫింగరే యూస్ చేస్తాను. నెక్స్ట్ హైలైటర్ నేను స్విస్ బ్యూటీ హైలైటర్ తీసుకుని నోస్ అండ్ చీక్ బోన్స్ మీద అప్లై చేశాను. కొంచెం ఫోర్ హెడ్కి అప్లై చేశాను. నెక్స్ట్ బ్లష్ సేమ్ ప్యాలెట్ నుంచి పింక్ కలర్ బ్లష్ తీసుకుని జస్ట్ చీక్స్కి అప్లై చేశాను. ఓకే, ఫేస్ మేకప్ ఆల్మోస్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఐ మేకప్ ఫినిష్ చేయడానికి వాటర్ లైన్ పైన మేబ్లిన్ కాజల్ అప్లై చేస్తున్నాను. సో ఇది కొంచెం బోల్డ్ ఐ మేకప్ లుక్ కాబట్టి కాజల్ కొంచెం హెవీగా అప్లై చేస్తున్నా అండ్ వాటర్ లైన్ కింద కూడా బ్లాక్ కలర్ తీసుకుని స్మచ్ చేస్తున్నా. అండ్ మనం అప్లై చేసిన ఆ ఐలైనర్ ఇది రెండు మిక్స్ చేసుకోవచ్చు, అప్పుడు ఇంకా మంచి లుక్ వస్తుందన్నమాట. నెక్స్ట్ మనం తీసుకున్న గ్రీన్ షిమ్మర్ కలర్ ఉంది కదా, అది తీసుకుని జస్ట్ వాటర్ లైన్ కింద స్మచ్ చేస్తున్నాయి మళ్ళీ. నెక్స్ట్ మస్కారా నేను మేబ్లిన్ మస్కారా అప్లై చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇన్నర్ వి అండ్ బ్రౌ బోన్ హైలైట్ చేయడానికి సేమ్ సిల్వర్ కలర్ తీసుకుని హైలైట్ చేస్తున్నాను. అట్ లాస్ట్ లిప్స్టిక్ మ్యాట్మే లిప్స్టిక్ అప్లై చేస్తున్నా ఇన్ ది షేడ్ రోజ్. సో ఇది పింక్ కలర్, ఇది అప్లై చేస్తున్నాను నేను. మన ఐస్ హైలైట్గా కనిపించడానికి మనం న్యూడ్ కలర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ హెయిర్ స్టైల్ నేను ట్విస్ట్ హెయిర్ స్టైల్ చేశాను. సో వెస్ట్రన్ వేర్ కాబట్టి అంత జ్యువెలరీ వేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ మనం మేకపే హెవీగా చేసుకున్నాం కాబట్టి సింపుల్ జ్యువెలరీతో ఎండ్ చేసేస్తున్నా. చిన్న స్టడ్స్ పెట్టుకున్నాను. ఓకే, దిస్ ఈస్ హౌ ఐ క్రియేటెడ్ దిస్ లుక్. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ ఈ లుక్ ఇన్ కేస్ మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. Please don't forget to subscribe my channel. Thanks for watching this video. Bye bye.